ఈ వీడియోలో ఒక కొత్త స్కాలర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, వర్చుసా ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బీటెక్ చేస్తున్న వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. సో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బీటెక్ చేస్తున్నట్లయితే వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీ వాళ్ళకి స్కాలర్షిప్ వస్తే హెల్ప్ అవుతుంది కదా. సో బీటెక్ ఎవరు చదువుతున్నా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 50,000 రూపీస్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 50,000 రూపీస్ అయితే మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లో ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉంది అనేది అయితే చూసుకుందాం మనం. ఓపెన్ టు స్టూడెంట్స్ ఇన్ దేర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్ కోర్స్ అక్రాస్ ఇండియా. ఇండియాలో మీరు ఎక్కడైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీటెక్లో చదువుతున్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ అన్నమాట. అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ అచీవ్డ్ 70% మార్క్స్ ఇన్ 12th గ్రేడ్. మీకు ఇంటర్మీడియట్లో 70% మార్క్స్ ఎబోవ్ ఉండాలి. అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే 6 lakhs బిలో ఉండాలి. 6 lakhs బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే. సో మీరు మ్యాక్సిమం అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటారు. సో మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి డెడ్ లైన్ వచ్చేసి లాస్ట్ డేట్ 31st January 2025 వరకు అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, 31st January లాస్ట్ డేట్ ఉంది. అండ్ ఇది అయితే 50,000 అయితే ఇస్తున్నారు. సో బెనిఫిట్స్ అయితే 50,000 రూపీస్ ఫర్ 1 year అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది మీరు ఎగ్జామ్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, ట్యూషన్ ఫీ, బుక్స్, స్టేషనరీ, సో ఇలాంటి డాటా ప్లాన్స్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, బుక్, ఫుడ్, ఇలాంటి వాటి కోసం అయితే వాడుకోవడానికి అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటుందో అనేది అయితే ఇక్కడ చూద్దాం మనం. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్: రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉండాలి, ఫోటోగ్రాఫ్ అయితే ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్కూల్ కోర్స్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ప్రూఫ్, అంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, లేదా మీ కాలేజ్ ఐడి కార్డ్ ఏది ఉన్నా పర్లేదు. సో ప్రీవియస్ ఇయర్ సెమిస్టర్ మార్క్ షీట్ అయితే ఉండాలి. అండ్ మీరు ఒకవేళ 1-2లో ఉంటే 1-1ది కానీ, 2-1లో ఉంటే 1-2ది కానీ మీ మార్క్ షీట్ అయితే ఉండాలి. పేమెంట్స్ రిసిప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, అంటే మీ ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ ఏదైనా మీరు ఫీజు కడతారు కదా, సో అవన్నీ రిసిప్ట్స్ అయితే ఉండాలి. అండ్ బోనఫైడ్ అయితే మీ కాలేజ్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఒకవేళ మీ డిసెబిలిటీ అయితే డిసెబిలిటీ సర్టిఫికేటు, ఒకవేళ పేరెంట్స్ డెత్స్ అయితే డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ అయితే ఇఫ్ అప్లికేబుల్ అయితే కావాలి. అండ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ ఆల్సో రేషన్ కార్డ్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ అన్నమాట. సో ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవడానికి అయితే కింద అప్లై నవ్ అనే బటన్ ఉంది కదా, సో ఈ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెంటనే అప్లై నవ్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా ఒకైతే రావడం జరుగుతుంది. సో స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా యూ నీడ్ టు వెరిఫై ఆధార్ డీటెయిల్స్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. సో మీ వెరిఫై ఆధార్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ అయితే వెరిఫై చేసేసేయండి. చేసిన తర్వాత సో ఇలా నేమ్ ఫిల్ చేయాలి, మీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఆధార్ కార్డ్ నంబర్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, పేరెంటల్ స్టేటస్, సిబ్లింగ్స్, ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో నేనైతే మీకు రఫ్గా ఎంటర్ చేసి చూపిస్తాను. సో ఆధార్ కార్డ్ నెంబర్ అంటే మీకు తెలిసిందే, ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్లో అది ఎంటర్ చేయండి. సో ఒకవేళ మీకు 90,000 ఉంటే కనుక 90,000 అని ఎంటర్ చేయండి. సో పేరెంటల్ స్టేటస్ అయితే బోత్ పేరెంట్స్ అలైవ్ అయితే అలైవ్, ఎవరైనా
మీ కండిషన్ ఏంటో అది స్టేటస్ అయితే పెట్టండి. నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ అంటే మీరు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎంతమంది అనేది అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత అడ్రస్ లైన్ మీద ఒక అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేయండి. డిస్టిక్ అయితే డిస్టిక్ సెలెక్ట్ చేయండి. విలేజ్ అయితే ఒకటి సెలెక్ట్ చేయండి, మీ విలేజ్ ఏదైతే అది. పిన్ కోడ్ అయితే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత సో క్లాస్ 12లోకి వెళ్ళి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ బోర్డు ఏంటి, ఇంటర్ బోర్డు ఏంటి, తెలంగాణ బోర్డు. స్ట్రీమ్ ఏంటి, ఎంపీసీ. స్టేట్ ఏంటి, తెలంగాణ. సో ఇలా మీరు ఏదైతే అదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత కాలేజ్ నేమ్ ఇక్కడ, అలాగే పాసింగ్ ఇయర్ ఏంటి అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. రూల్ నెంబర్, ఇంటర్మీడియట్ ఒక రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, టోటల్ 1000కి మీకు ఎంత వచ్చాయి, ఇలా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ పైన క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా సేమ్ ఎంటర్ చేయండి. ప్రిన్సిపల్ నేమ్, కరెంట్ అకాడమిక్ సేమ్, ఇన్స్టిట్యూషన్ టైపు, సో ఇవన్నీ ఎంటర్ చేయండి. డిగ్రీ మన ఏంటిది బీటెక్ వాళ్ళకైతే నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను, 50,000 వస్తుంది కాబట్టి. సో బీటెక్ సెలెక్ట్ చేయండి. కోర్స్ డ్యూరేషన్ 4 years, ఇలా అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. సో కరెంట్ అకాడమిక్ ఇయర్ ఇట్లా సెలెక్ట్ చేయండి. సెమ్, ప్రిన్సిపల్ నేమ్, స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది కదా, సో ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. సో మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నేమ్, మొబైల్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్, రిలేషన్, బ్రదరా, గార్డియనా, ఫాదరా, మదరా అయితే యాడ్ చేయండి. వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటో యాడ్ చేయండి. ఫార్మర్ అయితే ఫార్మర్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఉంది కదా, సో డాక్యుమెంట్స్ అయితే మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిఫరెన్స్ అయితే రిఫరెన్స్ ఏదో ఒకటి, మీ బ్రదర్ సిస్టర్స్ ఏదో ఒకటి అయితే పెట్టండి. సో ఫ్రెండ్, బ్రదర్, సిస్టర్ ఏదో ఒకటి అయితే ఎవరో ఒక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేమ్, సో ఇవన్నీ సెలెక్ట్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత అంతే ఇక. సో ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది, సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది. టెల్ అస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మీ ఫైనాన్షియల్లీ మీరు ఎంత వీక్ ఉన్నారో, మీకు ఆ మనీ ఎంత అవసరమో ఇక్కడ కొంచెం రాయండి. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ క్రైసిస్ యు ఆర్ ఫేసింగ్, ఎడ్యుకేషన్ కోసం మీకు మనీ ఎంత అవసరం ఉంది అనేది అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇయర్ ఆఫ్ క్రైసిస్ అయితే కొంచెం ఏదో ఒక ఇయర్ అయితే పెట్టండి, 2023 ఇట్లా. రీజన్ ఫర్ జాబ్ లాస్ ఇక్కడ ఏం లేకపోతే కనుక జాబ్ లాస్కి ఎన్ని అని పెట్టండి, లేదా అదర్ అని పెట్టి మెన్షన్ చేయండి. ఇఫ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మెడికల్, ఎవరైనా డిసెబిలిటీ కానీ మెడికల్ ఇల్నెస్ కానీ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. హౌ డూ యూ నో అబౌట్ ది స్కాలర్షిప్ అంటే, సో ఇక్కడ సోషల్ మీడియా కదా, మన యూట్యూబ్ నుంచి తెలుసుకున్నాం కాబట్టి సోషల్ మీడియా అని పెట్టండి. ఆర్ యూ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ స్కాలర్షిప్స్, ఏమైనా వేరే మీకు గవర్నమెంట్ స్కాలర్షిప్స్ వస్తే కనుక ఎస్ అని పెట్టండి. సో తర్వాత ఇవన్నీ టిక్ మార్క్ పెట్టండి. ఇవన్నీ టిక్ మార్క్ పెట్టి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. సో ఇది ఇలా మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో నేనైతే నార్మల్గా ఏం ఫిల్ చేయకుండా చూపిస్తున్నాను. సో మీరు ఫిల్ చేస్తే మీకైతే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఈ అప్లికేషన్ని మీరైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్కాలర్షిప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ చెప్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. సో మీ వీడియో ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.